దేశానికే హైదరాబాద్ గ్రోత్ సెంటర్, నగరాన్ని అన్ని వైపులా స్పీడ్ క్యారిడార్లతో అనుసంధానిస్తాం. ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలోని ఆయన నివాసంలో ఇంటర్వ్యూ చేసిన ఈనాడు ఆంధ్రప్రదేశ్ సంపాదకులు ఎం నాగేశ్వరరావు అంటూ గురించి చూస్తున్నాం. బారాసను దించడానికి ప్రజలకు 10 ఏళ్లు పట్టింది, కాంగ్రెస్ జిల్లా అంత సమయం పట్టదు. 2 రాష్ట్రాల్లోని మాదిగలకు న్యాయం చేస్తాం. అదేవిధంగా సీఎంగా పనిచేసిన నాకు రాష్ట్రాల అవసరాలు తెలుసు. ఏపీలో పోలవరం ప్రాజెక్టు పూర్తికి నాది పూచి డీలిమిటేషన్లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగనివ్వను. ప్రస్తుతం భారత్ సమయం నడుస్తోంది. ప్రపంచాన్ని శాసించే అవకాశాన్ని చేజార్చుకోదు. 3వ విడత తొలి 100 రోజుల్లోనే వికసిత భారత్ కార్యాచరణ ప్రారంభం అంటూ ఒకరు చూస్తున్నాం. పనిలోనే విశ్రాంతి. రోజుకు ఎన్ని గంటలు పనిచేసామని లెక్కలేసుకునే వ్యక్తిని కాదు. కొన్ని అలవాట్లను చిన్నప్పటి నేర్చుకొని ఇప్పటికీ పాటిస్తున్నాను. యోగా, ధ్యానం క్రమం తప్పకుండా చేస్తాను. నా జీవితంలో పనికి విశ్రాంతికి మధ్య తేడా లేదు. పనిలోనే విశ్రాంతి ఎత్తుకోవడం అలవాటు చేసుకున్నాను అంటూ కొన్ని చూస్తాను. ప్రభుత్వాలపై ప్రజల్లో నమ్మకం అడుగంటిన పరిస్థితిలో అధికార పగ్గాలు చేపట్టిన నేను భారత్ను ప్రపంచంలోని అగ్ర దేశాలతో పోటీ పడగలవన్న స్థాయికి తీసుకెళ్లగలిగా. 2 రాష్ట్రాల పరస్పర అంగీకారంతో ఏపీ విభజన చట్టం నిబంధనల అమలు దిశగా 10 ఏళ్లుగా పనిచేసాం. ఏకాభిప్రాయ సాధన ద్వారా ద్వైపాక్షిక సమస్యలు పరిష్కరించడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నాం. తెలంగాణకు, భారతదేశానికి హైదరాబాద్ నగరం ఒక గ్రోత్ సెంటర్. ఈ నగరాన్ని అన్ని వైపులా స్పీడ్ కారిడార్లతో అనుసంధానం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది. వందే భారత్ మెట్రో ప్రయోజనం పొందే నగరాల్లో హైదరాబాద్ ఉండబోతుంది. భవిష్యత్తులో హై స్పీడ్ రైల్ కారిడార్ ను చూస్తోంది అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో ఖచ్చితంగా అంటే నరేంద్ర మోడీ చాలా స్పష్టంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ హైదరాబాద్ సంబంధించినటువంటి అంశం ఏదైతుందో గ్రోత్ సెంటర్ అనేది చెప్తా ఉన్నాడో నిజంగా కూడా ఇది జరగాల్సిన అవసరం. వాస్తవంగా గ్రోత్ సెంటర్ అంటే ఇక్కడ ట్రాఫిక్తో అనేకంగా చిక్కులు ఎదుర్కొంటూ ఉన్నారు ప్రయాణికులంతా కూడా. ఈ ఎండాకాలంలో అయితే చాలా విపరీతమైన నరకం అయితే అనుభవిస్తున్నారు. దాన్ని అధిగమించడానికి ఖచ్చితంగా క్యారిడార్లు ఇవన్నీ కూడా వేయాల్సినటువంటి అవసరం ఉంది. స్పీడ్ క్యారిడార్లతో పాటు రవాణా వ్యవస్థ సులభతరం చేయాల్సినటువంటి అవసరం ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఏమి చేసే పరిస్థితి కనబడతలేదు. సో దానిపైన దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఆ కేంద్రం కూడా మరి వాళ్ళే స్పష్టంగా చెప్తా ఉన్నారు, ఈ విధంగా హైదరాబాద్ గ్రోత్ చేయొచ్చు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు. చూద్దాం ఏమవుతాం.